నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 18 జూన్ 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్ 2016 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, ఆగస్టు రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, ఢిల్లీ నెంబర్, NOC ఇన్వాయిస్ అన్నస్తాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే. 90,000 చిల్లర రీడింగ్ ఉంది. కస్టమర్ జెన్యూన్ అంటుండే. మీకు ఆర్సీ కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని టైమింగ్ చేయండి, ఇంకా చేంజ్ కాలేదు. బండిలో చిన్న మైనస్లు ఉన్నాయి సార్, అన్ని దగ్గరికి వెళ్ళి చూపెడతా. నచ్చితే కొనుక్కోరి, లేకపోతే లేదు. బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 16లో రిజిస్ట్రేషన్ అయింది సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. ఒక్క గ్లాస్ మారలేదు, కాకపోతే ఈ గ్లాస్కు ఇక బండ కొట్టింది సార్. ఇక్కడ నుంచి ఇట్లా క్రాక్ వచ్చింది, కొత్త గ్లాస్ వేసుకోవాలి. ఆయన వేసియాడు మనకు. 2016 ఆగస్టు రిజిస్ట్రేషన్. మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి. రన్నింగ్ 4 టైర్లు కూడా 50% ఉన్నాయి. సిల్వర్ కలర్, మాన్యువల్, డీజిల్, ఢిల్లీ నెంబర్, NOC ఇన్వాయిస్ అన్నస్తాయి. మైనస్లు చూపెడతా, చూడుర్రి. నచ్చితే కొనుక్కోరు, లేకపోతే లేదు సార్. ఈ హెడ్లైట్ మారింది, ఈ ఫెండర్ మారింది, ఒక బానట్ ఈ మూలకు రిపేర్ అయింది. కానీ బానట్కు పానం ఎట్లే, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది. నాకు తెలిసి రైట్ సైడ్ మనోడు ఈ హెడ్లైట్ దగ్గరికి వెళ్ళి గుద్దిండు. గుద్దంగానే ఈ బానట్ కొంచెం డెంట్ అయింది. ప్లస్ ఈ ఫెండర్ కొత్తది వేసిరు. లోపల ఎక్కడ అప్రాన్కి ఏం డ్యామేజ్ కాలేదు, సేసీకి ఏం డ్యామేజ్ కాలేదు. లోపల అంతా ఒరిజినల్ ఉంది. కేవలం ఇగో ఇక్కడికి వెళ్ళి మీకు ఇక్కడ సిల్వర్ కలర్ ఏర్పడుతుంది చూడండి సార్. ఇగో ఇక్కడికి వెళ్ళి ఇగో ఇక్కడి వరకు రిపేర్ అయింది. ఇది ఈ మూల బానట్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చిన బానట్, ఎక్కడ పాన పెట్టలేరు. ఇక చూసుకోరి, మొత్తం జెన్యూన్ ఉంది. ఇటు సైడ్ ఒరిజినల్ ఉంది. హెడ్లైట్ పాతది, కంపెనీ నుంచి వచ్చిన హెడ్లైట్ చూసుకోరి. దానికి దీనికి రిఫరెన్స్ చూసుకోరి. ఇది కొత్తగా వేసారు, ఇది పాత లైట్. అడ్డపట్టి ఒరిజినల్ ఉంది, బంపర్ ఒరిజినల్ ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది, ABS వచ్చింది. 2 ఇయర్ బ్యాక్ బండి. ఇది హైబ్రిడ్ ఇంజన్, సిల్వర్ కలరు, ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. బండికి 4 పవర్ విండోస్ వస్తాయి, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, మాన్యువల్. ఇక్కడ ఒక క్యాప్ వస్తుంది ప్లాస్టిక్ది, ఆ క్యాప్ లేదు. ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు సార్. ఇటు సైడ్ చూసుకో. 90,348 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుండు. మీకు ఆర్సీ కార్డ్ ఇస్తే సార్, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బండి రావడానికి 25,000 అయితే. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 70,000-80,000 దాకా ఖర్చు వస్తుంది. SHVS హైబ్రిడ్ ఇంజన్. ఇవి అత్కోయిక్ని కాదు, కంపెనీ నుంచి వచ్చినాయి. మారుతి ఎర్టిగా VDI సిల్వర్ కలర్ డీజిల్ బండి. ఈ డిక్కీ పైన చిన్నగా ఇక్కడ పిట్టర్ ఎట్టేసింది, డ్యామేజ్ కాదు అది. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్, ఎక్కడ పాన పెట్టలేరు. 7 సీటర్ బకెట్ సీట్ల బండి. 7 సీటర్ బండి, బకెట్ సీట్లు రావు దీనికి. వెనకాల 2, మధ్యలో 3, ముంగటి 2 కూర్చోవచ్చు. రన్నింగ్ 4 టైర్లు కూడా 50% ఉన్నాయి. బండిలో ఏ పీస్ కూడా మారలేదు సార్. ఎక్కడ ఒక రైట్ సైడ్ ఆ ఫెండర్ బానెట్కు చిన్నగా డ్యామేజ్ ఉంది. మిగతా డోర్లు అన్ని కంపెనీ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. కస్టమర్ ధర 5,20,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2016 ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2026 ఆగస్టు వరకు ఇక్కడ లైఫ్ ఉంటుంది. 2031 వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది. 60,000-70,000, 70,000-80,000 పేపర్లకు అవుతాయి. ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి, ఎలాంటి లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.